ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈజీగా డ్రెస్ ఎలా చేంజ్ చేయొచ్చో చూద్దాం. నేను ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ మీద అప్లై చేశాను, చూడండి. ఈ వెబ్సైట్ వచ్చేటప్పటికి ఎడోబ్ ఫైర్ఫ్లై. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం ఈ పేజీలోకి వస్తారు. ఇక్కడ మనం సైన్ ఇన్ అవ్వాలి. నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను. మీ దగ్గర జీమెయిల్ అకౌంట్ ఉన్నా, ఫేస్బుక్ అకౌంట్ ఉన్నా సైన్ ఇన్ అవ్వచ్చు. కింద మనకి జనరేటివ్ ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ విత్ ఫైర్ఫ్లై అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏ ఇమేజ్కి డ్రెస్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ తీసుకోండి. ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నాను. ఇక్కడ మనకి టూల్స్ ఉంటాయి, యాడ్, సబ్స్ట్రాక్ట్, సెట్టింగ్స్. ఇక్కడ ఉన్న టూల్స్ అన్నిటి గురించి సపరేట్గా ఫుల్ ట్యుటోరియల్ చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసి ఫుల్ ట్యుటోరియల్ చూడండి. ఈ యాడ్ ఏంటంటే, మనం ఈ డ్రెస్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం కదా, డ్రెస్ వరకు యాడ్ చేసుకోవాలి. డ్రెస్ సైజ్ తగ్గాలి అంటే ఓపెన్ బ్రాకెట్ పక్కనే క్లోజ్ బ్రాకెట్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తూ ఉంటే డ్రెస్ సైజ్ తగ్గుద్ది. డ్రెస్ సైజ్ తగ్గింది. నెక్స్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకోండి. అదే మీకు డ్రెస్ సైజ్ పెరగాలి అంటే ఓపెన్ బ్రాకెట్ మనకి కీబోర్డ్ లో పీ లెటర్ పక్కన ఉంటుంది. మీకు ఏమైనా ఇలా బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ టైంలో ఇక్కడ ఉన్న సబ్స్ట్రాక్ట్ యూజ్ అవుద్ది. దీంతో మనం మైనస్ చేసుకోవచ్చు. మళ్ళీ యాడ్ మీదకి వెళ్తున్నా. మీరు డ్రెస్సే కాదు, ఇక్కడ క్యాప్ యాడ్ చేయాలి అన్నా, స్పెట్స్ యాడ్ చేయాలి అన్నా, మనం ఏది చెయ్యాలి అన్నా కింద మనకి జనరేట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ టైప్ చేయడమే. నాకు డ్రెస్ వచ్చేటప్పటికి జీన్స్, జాకెట్ అండ్ జీన్స్ ప్యాంట్ జనరేట్ అన్నా ఉంటే కింద మనకి ప్రాసెసింగ్ అయ్యి కొన్ని ఇమేజెస్ హైలైట్ అవుతాయి. చూసారు కదా, ఈజీగా డ్రెస్ చేంజ్ చేసాం. ఒకవేళ నాకు ఈ ఇమేజ్ నచ్చింది, ఇమేజ్ డౌన్లోడ్ చెయ్యాలి అంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ విత్ వాటర్ మార్క్, మనకు వాటర్ మార్క్ కూడా కార్నర్ లో చిన్నది వచ్చుద్ది. ఇది మనం మనీ పెట్టి పర్చేస్ చేస్తే మనకి ఎటువంటి వాటర్ మార్క్ అనేది రాదు. ఇక్కడ డౌన్లోడ్ విత్ వాటర్ మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయడం మనకి ఈ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. ఒకసారి చూద్దాం. ఇలాగా ఇక్కడ మనకి అడోబ్ ఫైర్ఫ్లై అని ఉంది కదా, ఈ చిన్న వాటర్ మార్క్ ను కూడా మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అది కూడా ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ ఉన్న వాటర్ మార్క్ వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇమేజ్ మీద ఉంది, అదే రన్ అవుతుంది. ఇది కూడా మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు. నాకు ఈ డ్రెస్లే కాదు, ఇంకా ఎక్కువ కావాలి అంటే ఇక్కడ మోర్ మీద క్లిక్ చేశారు అంటే ఇంకా ఎక్కువ ఇమేజెస్ కనబడతాయి. చూసారు కదా, అదే నాకు ఒకవేళ శారీ కావాలనుకోండి, సింపుల్గా ఇక్కడ క్యాన్సిల్ అంటాను. ఇక్కడ జీన్స్ జాకెట్ అండ్ జీన్స్ ప్యాంట్ అని ఉంది కదా, ఇదంతా తీసి మీరు శారీ కలర్ కూడా అవ్వచ్చు. మనం ఏది టైప్ చేసినా దాని తగ్గట్టుగా వచ్చుద్ది. ఇక్కడ నేను పింక్ కలర్ శారీ నిచ్చి జనరేట్ అంటున్నాను. ఈ పింక్ కలర్ శారీ అనగానే పింక్ కలర్లో శారీతో వచ్చింది. ఇప్పుడు మీరు ఏది ఎడిట్ చేయాలి అన్నా ఫస్ట్ మన ఇమేజ్ మీకు ఓకే అనుకోండి, ఇక్కడ కీప్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయడం ఈ ఇమేజ్ మనకు సెట్ అయిపోద్ది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ అనేవి హైలైట్ అవుతాయి. నేను హెయిర్ స్టైల్ మార్చాలనుకున్నాను అనుకోండి, సింపుల్ గా యాడ్ అంట హెయిర్ స్టైల్ వరకు సెలెక్ట్ చేసుకుంటా. హెయిర్ స్టైల్స్ అని ఇస్తున్నా. జనరేట్ అన్న ఉంటే మనకి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వస్తాయి. వచ్చిన దాంట్లో మనకు నచ్చింది సెట్ చేసుకోవచ్చు. చూడండి, కొన్ని హెయిర్ స్టైల్స్ వచ్చినాయి. మీకు నచ్చకపోతే మోర్ అన్న ఉంటే ఇంకా వస్తూనే ఉంటాయి. ఇలా మోర్ మీద క్లిక్ చేసి మనకు నచ్చిన దాన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడమే. ఇలా హెయిర్ స్టైల్ కూడా మనం మార్చుకోవచ్చు. కీప్ అంటున్నా. నెక్స్ట్ కింద వాటర్ మార్క్ వచ్చింది తీయాలి అన్నా కదా, మనం ఇందాక ఆల్రెడీ ఇమేజ్ డౌన్లోడ్ చేసాం కదా, డౌన్లోడ్ లోకి వెళ్ళి సపోజ్ ఈ ఇమేజ్ కి వాటర్ మార్క్ తీయాలనుకోండి, ఈ ఇమేజ్ ని ఫోటోషాప్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. మన ఫోటో వచ్చింది కదా, ఒరిజినల్ ఫోటో దగ్గరికి వెళ్ళండి. మనకు ఒరిజినల్ ఫోటో ఇది. దీన్ని కూడా ఫోటోషాప్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాం. ఈ ఫోటోకి ఇక్కడ వాటర్ మార్క్ లేదు. సింపుల్ గా కింద ఉన్న లేయర్ ని పైకి డ్రాగ్ చేసుకొని మనకి ఎరేజర్ టూల్ ఉంటుంది కదా, ఈ నొక్కంగానే ఎరేజర్ టూల్ వచ్చుద్ది. ఎరేజర్ టూల్ తో
ఎరేజ్ చేసుకోవడమే. ఇక్కడ ఏమవుతుంది, మనకి పైన ఉన్న ఇమేజ్ ఎరేజ్ అయింది, కింద ఉన్న ఇమేజ్లో మనకి వాటర్ మార్క్ లేదు కాబట్టి సింపుల్గా రిమూవ్ అయిపోయింది. అలాగే ఇక్కడ నేమ్స్ ఉన్నాయి కదా, ఈ తీసేవాలి అంటే స్టాంప్ టూల్ తీసుకొని స్టాంప్ చేసుకోవడమే. నెక్స్ట్ ఎల్లో కలర్. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.